ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు. చాలామంది ఈ మధ్యకాలంలోని తెల్లవారుజామున పరిగడుపున బెడ్ కాఫీ తాగటము, టీ తాగటము, లేదా ఈ పాన్ పరాగ్ గాని, గోవా గాని, గుట్కా గాని నోట్లో వేసుకోవటము జరుగుతుంది. దీనివలన మనకు టీ తాగితే మలమూత్ర విసర్జన చక్కగద్దని కొంతమందికి, కాఫీ తాగితే కొంతమందికి, పాన్ పరాగ్, గోవా, గుట్కా నోట్లో పెట్టుకుంటే గాని కొంతమందికి మలమూత్ర ద్వారం సరిగ్గా అవుతుందనే ఫీలింగ్స్‌తో ఇవి తినటం జరుగుతుంది. కానీ అసలు విషయం ఏందంటే, ఎవరైతే ప్రతిరోజు తెల్లవారుజామున బెడ్ కాఫీ తాగుతారో, టీ తాగుతారో, మరియు ఈ పాన్ పరాగ్, గోవా, గుట్కా, జర్దా తింటారో వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోయి మలమూత్ర విసర్జన చక్కగా రాకపోవడం జరుగుతుంది. మరియు వీరు ఎక్కడైనా సరే కార్బన్ డయాక్సైడ్ విడిచిపెట్టినచో అతి ప్రమాదకరమైనటువంటి వాసన రావడం జరుగుతుంది. ఈ వాసనతోనే మనం తెలుసుకోవాలి మన కడుపు శుభ్రంగా లేదని చెప్పేసి. అందుకే తక్షణమే మీరందరూ ఈ పాన్ పరాగ్, గోవా, గుట్కా, ఈ బెడ్ కాఫీ, టీ తాగేటోళ్ళు ప్రతిరోజు రాత్రి పండుకునేటప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ చెంచా త్రిఫల చూర్ణాన్ని తప్పకుండా తీసుకోండి. ఉదయం మలమూత్ర విసర్జన చక్కగా అవుతుంది. తర్వాత ఈ టీ, బెడ్ కాఫీకి బదులు మనము గోరువెచ్చని నీళ్ళల్లో తేనె కానీ, లేకపోతే లెమన్ టీ కాదు. లెమన్ టీ అంటే చాలామంది నిమ్మరసము, తేనె కలుపుకొని తాగుతున్నారు. లెమన్ టీ అంటే అది కాదు, లెమన్ గ్రాస్. ఆ లెమన్ గ్రాస్ యొక్క చూర్ణాన్ని 1 టీ చెంచా పౌడరు 200 మిల్లీగ్రామ్ వాటర్లో వేసి దాన్ని పావు గ్లాసు వరకు 50 ml వరకు మరిగించి దాన్ని వడగట్టి దానికి తగినంత తేనె కలుపుకొని తాగితే దాన్ని లెమన్ టీ అంటారు. కనుక ఈ విధంగా పాటించండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఎప్పుడైతే గ్యాస్ ఫామ్ అయిందో ఆటోమేటిక్గా అప్పుడే మీకు బీపీ రావడం జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత శ్వాసకోశాల నుంచి ఎగపాకేసి గొంతు దాకొచ్చి తర్వాత నెత్తికెక్కి బీపీ రావడం, మెడనరాలు గుంజటము, తిక్కగా ఉండటం జరుగుతుంది. కనుక దయచేసి ఎవరు ఇలాంటి టీలు కానీ, గోవా, గుట్కా, పాన్ పరాగులు అన్నీ మానేసి చక్కగా లెమన్ టీ తాగండి, గ్రీన్ టీ తాగండి. ఏమీ తాగలేని పరిస్థితులు, డబ్బులు లేకపోతే అత్యవసరాన్ని బట్టి గోరువెచ్చని నీళ్ళు తాగండి. అనవసరంగా గోరువెచ్చని నీళ్ళు తాగొద్దు. ప్రతిరోజు తెల్లవారుజామున మాత్రము మనము 1 గ్లాసు మంచినీరు, కుండ నీరు కానీ, బిందె నీరు కానీ, లేని చోట మనకి కొద్దిగా స్టీల్ బిందె, రాగి చెంబు నీళ్లు కానీ తాగటం చాలా మంచిది. ఒకవేళ రాగి చెంబులో నీరు తాగితే రాత్రిపూట రాగి చెంబులోని నీరు పెట్టి దాంట్లోని 5 తులసి ఆకులు వేసి తెల్లవారుజామున తీసుకున్నట్లయితే అద్భుతంగా, అమోఘంగా పనిచేస్తుంది. ఎందుకంటే తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది కనుక అది మన శరీరానికి అద్భుతంగా ఔషధంగా పనిచేస్తుంది. షేక్ బహర్ అలీ ఆయుర్వేద వైద్య నిపుణుడు, ఖానాపురం హవేలీ, ఖమ్మం. ఆన్లైన్, ఆఫ్లైన్ యోగా క్లాసుల కోసం 8500-104-905 కాల్ చేయండి. మరియు ఉచిత ఆయుర్వేద చికిత్స కోసం, ఉచిత ఆయుర్వేద సలహాల కోసం 7396126557కి కాల్ చేయండి. ప్రతి శనివారం, ఆదివారము మీకు ఉచితంగా ఆయుర్వేద చికిత్స ప్రశాంతి నగర్ రోడ్ నెంబర్ 17, ఖానాపురం హవేలీ, ఖమ్మంలో ఈ యొక్క మా గృహం నందు చూడబడును. జై హింద్.